నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ప్రధానమంత్రి. బెళగాలిలో ఎన్నికల ప్రచార ర్యాలీ. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్న నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెడుతుందన్న ప్రధాని. సిరిసిలో ఎన్నికల సభలో కాంగ్రెస్ ను విమర్శించిన మోదీ. వికసిత భారత్ లక్ష్యమే బీజేపీ సిద్ధాంతమన్న ప్రధానమంత్రి. ద్రావణగిరిలో వెల్లడించిన నరేంద్ర మోదీ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేయాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పెరిగిన ఎండలు. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. రాయలసీమలో వడగాల్పులు, కోస్తాంధ్రలో ఉక్కపోత. డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటకలోని కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. బెళగాలిలో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ అరికట్టలేకపోయిందన్నారు. హుబ్లీలో ఓ యువతిని కళాశాల క్యాంపస్లోనే హత్య చేసిన ఘటన పట్ల ఇక్కడి ప్రభుత్వం బుజ్జగింపు ధోరణితో వ్యవహరించి ఓటు రాజకీయం చేస్తోందన్నారు. చిక్కోడిలో ఆదివాసీ సోదరికి జరిగిన అన్యాయం, బెంగళూరు కేఫ్లో బాంబు దాడి, అనేక సంఘటనలు ఇక్కడి శాంతి భద్రతల వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని ప్రధాని అన్నారు. महत्वपूर्ण विषय पर झूठ बोल करके आपने देश के लोकतंत्र को बर्बाद करने का षड्यंत्र किया है. आपको देश की माफी मांगनी चाहिए. साथियों, पिछले 10 वर्षों में बीजेपी एनडीए सरकार ने देश के नागरिकों की ईज ऑफ लिविंग के लिए बहुत काम किया है. इसका एक बड़ा उदाहरण है भारतीय न्याय संहिता. ये कांग्रेस वाले मानसिक रूप से अंग्रेजों की गुलामी में ही जी रहे थे. वो इससे बाहर ही नहीं आ पा रहे थे. वो तिरंगा झंडा फहरा करके तो आजादी की बात करते थे, लेकिन हर कानून व्यवस्था में मन से अंग्रेजी की गुलामी को जी रहे थे. गुलामी के कालखंड से प्रेरित इतना पुराना आजादी के पहले का कानून, क्रिमिनल जस्टिस सिस्टम का हटाना. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటని, ఇలాంటి రాష్ట్రాన్ని సైతం అవినీతిలో భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కర్ణాటకలోని సిరిసిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ వనరులు అధికంగా ఉన్న బెంగళూరులో అనుకున్న ప్రగతి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. అవినీతి, లంచగొండితనంతో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతంలో మరోసారి ఓటు రాజకీయం చేస్తున్నారన్నారు. కర్ణాటక దేశం అభివృద్ధిలో రాష్ట్ర ప్రజలు భాగస్వామ్యం అయ్యేందుకు బీజేపీని గెలిపించాలని మోదీ ప్రజలను కోరారు. और जब मामला एनआईए के पास गया, तब जाकर के बंगाल में जाकर के उनको, और जिसके पीछे जिन लोगों का नाम है पीएफआई जैसे संगठन, जिसको प्रतिबंध लगा है, वायनाड में ऐसे पीएफआई के संगठनों की मदद ली जाती है तो फिर उनका तूफान और बढ़ेगा कि नहीं बढ़ेगा. कांग्रेस ने जिस प्रकार वोट के लिए पीएफआई जैसे संगठनों की मदद दी है, सहाय ली है, और ऐसे ही कारणों से ऐसे लोगों की ताकत बढ़ जाती है. कांग्रेस का ट्रैक रिकॉर्ड आतंकियों के मारे जाने पर आंसू बहाने का आपको याद होगा. दिल्ली में आतंकी घटना घटी थी, कांग्रेस की एक नेता आंसू बहा रही थी कि आतंकी क्यों मारा गया. मैं नहीं कह रहा हूं साथियों, बीजेपी का ट्रैक रिकॉर्ड है. हमने पीएफआई की कोई भी ताकत को प्रतिबंध लगा दिया, उसके बड़े बड़े शहंशाह जेलों में सड़ रहे थे. कांग्रेस का कोई प्रयास खतरनाक है साथियों, इनसे बचने की जरूरत है. बहनों, आपने देखा होगा, अब ये शाहजादे कह रहे हैं वो चुनाव के बाद अगर सत्ता में आए पूरे देश का एक्सरे करेंगे. एक्सरे, आपका एक्सरे होगा, आपके लॉकर का एक्सरे होगा,
आपके घर का एक्सरे होगा, आपके खेत का एक्सरे होगा और वो ढूंढ के निकालेंगे किसके पास क्या है। और फिर अगर ज्यादा है तो हड़प कर लेंगे और उनकी जो वोट बैंक है उनको बांट देंगे। हमारी माताओं बहनों के पास स्त्री धन एक बहुत सम्माननीय संपत्ति होती है। बहनों का मंगलसूत्र उससे पवित्र और कुछ मानते नहीं है। ये उस पर नजर बिठाए बैठे हैं कि ये तुम्हारे पास है, क्या जरूरत है, लाओ। क्या ये पाप हम करने देंगे क्या? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ కర్ణాటకలోని బెళగాళి, సిరిసి, ద్రావణగిరిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని బెల్గాంలో రోడ్ షో కూడా పాల్గొన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అశేష ప్రజానీకం రోడ్డుకి ఇరువైపులా బారులు తీరి మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వారి అభివాదాన్ని స్వీకరిస్తూ ప్రధాని ముందుకు సాగారు. దేశాన్ని అభివృద్ధి పథంలో బీజేపీ ముందుకు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెనుకబడేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాని ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని ద్రావణగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ బీజేపీది గెలుపు మంత్రమని, వికసిత భారతే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామన్నారు. బీజేపీ నేతృత్వంలో 10 ఏళ్లలో దేశ ప్రగతికి అవసరమైన ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. ప్రతి పనిని మధ్యలో ఆపేయడం కాంగ్రెస్కు సిద్ధాంతమన్నారు. అభివృద్ధికి వ్యతిరేక అయిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని పిలుపునిచ్చారు. और हर पल आपके लिए जूझता रहूंगा, ये गारंटी मोदी ने 10 साल आपने मुझे देखा। भाइयों बहनों, आज मैं जहां जाता हूं देश के हर कोने से, कर्नाटका के हर कोने से एक ही आवाज, एक ही सुर सुनाई देता है। 4 जून को पूरे कर्नाटका में सेलिब्रेशन होने जा रहा है। कांग्रेस देश की एकता को ब्रेक करने में जुटी हुई है और डेवलपमेंट के कामों पर ब्रेक लगाने में लगी हुई है। साथियों, बीते 10 वर्षों में एनडीए ने कर्नाटका के विकास के लिए जितना काम किया वो एड्रेस नहीं कर रही है। वो सुबह शाम तय करते हैं कि नंबर 2 एक को कैसे मारेगा, एक नंबर तय करता है नंबर 2 को कैसे मारेगा। वो उसको नीचा दिखाने के लिए क्या करेगा, ये उसको नीचा नहीं गया, ये यही खेल चलता है। कर्नाटक को ऊंचा दिखाने के लिए उनके पास कोई विजन ही नहीं है। कांग्रेस कर्नाटका में युवाओं, किसानों और सामान्य नागरिकों के भविष्य से खिलवाड़ कर रही। क्योंकि मैंने एक पब्लिक मीटिंग में पूछा कि भाई इतना बड़ा देश आखिरकार किसको सुपुर्द करे। आज देश 5 साल के लिए इसके भी हाथ में देना है। ये देश संभाल पाएगा, नहीं संभाल पाएगा, क्या करेगा, क्या नहीं करेगा, सारा ट्रैक रिकॉर्ड देखेंगे कि नहीं देखेंगे। जिसको देश के लोग देश ఈ ఏడాది అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని చూశారని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఎటాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది భారతీయుల కల అయిన రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి నాయకత్వంలో యూపీలో అవినీతి కార్యకలాపాలు అంతరించిపోయాయన్నారు. దేశం కొనసాగిస్తోన్న ప్రగతి ముందుకు వెళ్లాలంటే మోదీని మరోసారి గెలిపించాలని అమిత్ షా కోరారు. मंदिर बनाने वालों का मुझे बताओ एटा वालों, राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था?
बाबूजी ने राम मंदिर के लिए अपनी कुर्सी छोड़ी, आप ऐसी आवाज करोगे? बताओ, राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए? भाई और बहनों, एक कांग्रेस पार्टी, राहुल बाबा और अखिलेश यादव की पार्टियों ने 70 साल तक, मैं पूछना चाहता हूं अखिलेश को, अखिलेश जी, आपको प्राण प्रतिष्ठा का निमंत्रण मिला था या नहीं मिला था? ये राहुल बाबा को भी पूछना चाहता हूं, प्राण प्रतिष्ठा का निमंत्रण आपको मिला था या नहीं मिला था? सोनिया जी को भी मिला, खड़गे जी को भी मिला। జెండాలు జతకట్టి కూటమిగా ఎంతమంది వచ్చినా రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధితో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మొదటిసారిగా తాడిపత్రిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గడిచిన 5 ఏళ్లలో మొత్తం వ్యవస్థలనే ఇంటి వద్దకు తీసుకెళ్లామని, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేశామన్నారు. లంచగొండితనం, వివక్ష లేని పాలనను అందించామన్నారు. తమ పాలన మరో 15 ఏళ్లు కొనసాగితే రాష్ట్రంలో విద్య, వైద్య తదితర రంగాల్లో అద్భుతాలు చూస్తారని తెలిపారు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా, ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవడమే. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో. నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. నా మేనిఫెస్టోను 199% అమలు చేసి, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి, ఆ మంచి చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కేవలం ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేవి మాత్రమే కాదని, ప్రతి ఇంటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తును నిర్ణయించేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమాన్ని ఎన్నడూ పట్టించుకోని చంద్రబాబు నాయుడు నవరత్నాల కంటే ఎక్కువ పథకాలను ఇస్తానని చెబుతున్నాడని, అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. విలువైన ఓటును సంక్షేమానికి, అభివృద్ధికి వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోనూ 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో. 2014లో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్. జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంప్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అది లేదు. ఇవన్నీ జరగాలంటే తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా
ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని అమలు చేశామన్నారు. విద్య, వైద్య రంగాల్లో మార్పులకు నాంది పలుకుతూ నవరత్నాలను అమలు చేశామన్నారు. అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారన్నారు. పౌర సేవలను గడపలోకి తీసుకువచ్చి అందించామన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీకి మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. ఈ రోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈ రోజు మీ బిడ్డ వచ్చాడు. ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం, ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దాదాపుగా 600 రకాల పౌర సేవలు ప్రతి పేద ఇంటికి, ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌర సేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు. రాబోయే 5 ఏళ్లు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడే మంచి రోజులు రావాలి అనంటే మన కుటుంబాలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఓ తోడు అనే కార్యక్రమం, ఓ చేదోడు అనే కార్యక్రమం, ఓ రైతు భరోసా అనే కార్యక్రమం, ఓ నేతన్న నేస్తం అనే కార్యక్రమం, ఓ వాహన మిత్ర అనే కార్యక్రమం, ఇవన్నీ కూడా, ఇలాంటి అనేక పథకాలన్నీ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఇక మీదటి కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలి అనంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళంలో నిర్వహించిన ప్రజాగళంలో ఆయన మాట్లాడుతూ, ప్రక్కనే తుంగభద్ర నది ఉన్న జిల్లా వాసులకు త్రాగు, సాగునీరు అందించడం లేదన్నారు. మంత్రాలయం అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని, మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడంతో పాటు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు వివరించారు. ఆడబిడ్డలకు చెప్పండి, మళ్ళీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా సుపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యమైన కరెంటు ఇస్తాం. మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మళ్ళీ ఆదుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. పండుగ కానుకలు వచ్చాయా మీకు? భరోసా వచ్చిందా మీకు? అన్న క్యాంటీన్ ఉందా మీకు? అందుకని మళ్ళీ హామీ ఇస్తున్నా, అందరికీ ఇళ్లు కట్టిస్తా. ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేస్తారని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అందరికీ పింఛన్లు 200, 2000 చేసింది నేను, అవునా కాదా? నేనుంటే మొదటి నెలే 3000 చేసేవాడిని. ఇప్పుడు నేను చెప్పాను,
నేను 4,000 రూపాయలు ఇస్తానన్నాను. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి. కానీ ఏప్రిల్ నెల నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్ని అవస్థలు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ముస్లింల బలోపేతానికి కృషి చేసిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు షాదీ మంజిల్లో ముస్లిం సామాజిక వర్గంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైసీపీ పాలనలో నిత్యావసరాలు ధరలు పెరిగాయని, ప్రజల ఆదాయం తగ్గిందన్నారు. హైదరాబాద్లో ఉన్న ముస్లిం సోదరులు ఆర్థికంగా బలంగానే ఉన్నారంటే నాడు టీడీపీ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని, అలాంటి ప్రజారంజక పాలన కోసం టీడీపీని గెలిపించాలని కోరారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాలు విసురుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే పెట్టి ఆ రోజు వాజ్పేయి గారి సహకారంతో. హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మక్కాకు పంపించామంటే అది నేను చూపించిన చొరవ. 20,000 మంది ముస్లిం సోదరమణులు ఉన్నారు. 5 వార్డులున్నాయి. అలాంటి సెంటర్లో ఒక ఆధునికమైనటువంటి మందిర్ని మేము కట్టామంటే ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో 5 సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీకోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్లు ముస్లింల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో రిసెప్షన్ సెంటర్ల సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించి ఈవీఎం ఇతర సామాగ్రితో వచ్చే సిబ్బందికి ఇబ్బంది కలగకుండా రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బంది కౌంటర్లకు సులువుగా చేరుకునే విధంగా డైరెక్షన్ బోర్డులు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగునీరు, ఫుడ్ కౌంటర్లు, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్రదేశాలను సైతం వివరిస్తూ పెద్ద సైజులో బోర్డుల ఏర్పాటు ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. విశాఖ సముద్ర తీరంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన 5K రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లాలో 66% పోలింగ్ నమోదైందని, ఆ శాతాన్ని పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మే 13, 2024 తేదీన మనకి జనరల్ అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీన్ని పురస్కరించుకొని మనం స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు వైజాగ్లో మనం 5K రన్ నిర్వహించాం. సో దీనికి మనకి సుమారుగా 2,000 పైచలకు వైజాగ్ సిటిజన్స్ రావడంతో పాటు దీనికి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసిన మనకు వైజాగ్ రన్నర్స్ అందరూ ఆర్ఓల తరఫున కూడా సిబ్బంది రావడం జరిగింది ప్రజలతో పాటు. అలాగే మనకు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకు ఈ ఎలక్షన్ పర్యవేక్షించడానికి వచ్చిన అబ్జర్వర్స్ కూడా, జనరల్ అబ్జర్వర్స్, పోలీస్ అబ్జర్వర్స్, అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా ఉత్సాహకరమైన వాతావరణంలో ఈరోజు 5K రన్ను నిర్వహించడం జరిగింది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేసేలా దాన్ని రూపొందించారని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకే మేలు చేకూరేలా ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్యం, విద్య ప్రాధాన్యత పెంచేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు. గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చామని, వ్యవసాయం వృద్ధి చెందేలా సంక్షేమం ఇవ్వబోతున్నామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు 170 నియోజకవర్గాల్లో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. దాన్ని ప్రజలు ఆ మేనిఫెస్టో నమ్మి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో వారి మద్దతుకు అనుగుణంగా 99% అమలు పరిచి ఆ కార్యక్రమంతో ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని కూడా ఉన్నతమైన స్థానాలకు తీసుకురావాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఈ ప్రభుత్వం అంటే ఒక భరోసా. ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏదైతే 2024 మేనిఫెస్టో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లాగా పేరుంది.
ఒకప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విభజిత పార్వతీపురంలోని పాలకొండ నియోజకవర్గం ఓటర్ల తీర్పును అంచనా వేయడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఒక సవాలుగానే ఉంటుంది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న పాలకొండ నియోజకవర్గం అటు కళింగ సంస్కృతి ఇటు గిరిజన సంస్కృతులను ప్రతిబింబించేలా ఉంటుంది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పైన శ్రీ కొట్టదుర్గమ్మ వెలిసిన ప్రాంతంగా ఈ నియోజకవర్గం గుర్తింపు పొందింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పాలకొండ నియోజకవర్గం ప్రజల తీర్పు విభిన్నమైన తీరులో ఉంటుంది. అరకు పార్లమెంటు పరిధికి చెందిన పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం 1951వ సంవత్సరంలో ఏర్పాటైంది. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలతో ఏర్పడిన పాలకొండ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగగా 4 సార్లు కాంగ్రెస్, 4 సార్లు తెలుగుదేశం, 2 సార్లు వైసీపీ, 2 సార్లు స్వతంత్ర పార్టీ, 1 పర్యాయం జనతా పార్టీ, 2 పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులు చట్టసభలలో అడుగుపెట్టారు. ప్రస్తుతం 16వసారి ఈ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో 94,328 మంది పురుషులు, 99,325 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్ వెరసి 193,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోడు వ్యవసాయం ఇక్కడి గిరిజనుల ప్రధాన ఆదాయ వనరు కాగా కనీస మద్దతు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అక్కడి ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తోటపల్లి కాలువల పనులు పూర్తి కాకపోవడం, జంపరకోట రిజర్వాయర్ పనులు మధ్యలో నిలిచిపోవడంతో రైతులు వ్యవసాయానికి నీటి కొరతతో వర్షాధార పంటలు పండించుకునే పరిస్థితి ఇక్కడ నెలకొంది. త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఉన్నత విద్యను ప్రోత్సహించే కళాశాలలు లేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక నిరుద్యోగం పూర్తిగా పెరిగిపోవడం ఇక్కడ యువత ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆంధ్ర, ఇటు ఒరిస్సాను కలిపే ప్రధాన రహదారి అయినప్పటికీ రోడ్ల నిర్వహణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాలూరు మండలం పారాది వద్ద వంతెన మరమ్మతు పనులు జాప్యం కారణంగా భారీ వాహనాలు ఈ మార్గం ద్వారానే ఆంధ్ర, ఒరిస్సా మధ్య రాకపోకలు జరుగుతుండటంతో పాలకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. సమస్యల వలయంగా మారిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున నిమ్మక జయకృష్ణ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న విశ్వాసరాయ కళావతి పోటీలో ఉన్నారు. ప్రధాన పోరు ఈ రెండు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. కోస్తాంధ్రలో ఉక్కపోత, రాయలసీమ మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటింది. ఎండా తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.